హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఫిష్ ఫ్రై చూయించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఫిష్ ఫ్రైలో టేస్ట్ అంతా మ్యారినేషన్లోనే ఉంటుందండి. అయితే మ్యారినేషన్ ఎంత బాగా చేస్తే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేయాలి. పసుపు ఏదైతే ఉందో 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఇంకా గరం మసాలా ఏదైతే ఉంటుందో అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు మొత్తంగా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కొంచెం పెప్పర్ని యాడ్ చేశాను. పెప్పర్ని యాడ్ చేసిన తర్వాత నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి. మ్యారినేషన్ మంచిగా అవ్వాలంటే నిమ్మ పులుపు తగిలితేనే మ్యారినేషన్ మంచిగా అవుతుంది. లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలన్నీ. ఫిష్ ఫ్రై మంచిగా రావాలంటే ఇంకొక 2 టిప్స్ చెప్తాను నేను ఇక్కడ. మ్యారినేషన్ చేసేటప్పుడే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవరు ఫిష్ ముక్క ఏదైతే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటామో అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర ఒక చిన్న కట్ట బాగా ఫైన్గా సన్నగా తరుగుకొని కొత్తిమీర, అలాగే 2 ఈనెల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసి ముక్కకు పట్టిస్తున్నాను నేను ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఎవరైనా సరే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనం ఏదైతే ఫస్ట్ వేసామో మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి అంతవరకు యాడ్ చేసేసి మ్యారినేషన్ చేస్తారు. ముక్క అనేది డ్రైగా ఫ్రై అవుతుంది. అలాగంటే ఈసారి ఇట్లా ట్రై చేయండి. ఈ ముక్కలన్నీ కలిపేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. మ్యారినేషన్ టైంలో ఉల్లి ఫ్లేవరు అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్ తగిలి చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను నేను. ఆయిల్ వేయటం వల్ల ఈ ఫ్లేవర్స్ మొత్తం ముక్కకి దిగి పట్టిపోతాయి, బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు. ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి అయితే పట్టి రెడీగా ఉంచాను, ఒక పక్కన పెట్టేసుకున్నాను. మర్చిపోతానని చెప్పేసి అనుకున్నట్లుగానే అల్లం వెల్లుల్లి మసాలాలతో పాటు వేయటం మర్చిపోయాను, కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు మాత్రం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోండి. మనకి ముక్కకి బాగా కలవదేమో అని చెప్పేసి నేను ముక్క టు ముక్క మంచిగా మళ్ళీ కలుపుతున్నాను అల్లం వెల్లుల్లి కూడా వేసి. ఇంట్లో ఎంత పని ఉన్నా ఏమున్నా సరే ఫిష్ ఫ్రై చేయాలనుకుంటే కనుక ఫిష్ తీసుకురాగానే ముక్కలు మంచిగా కడిగి వాష్ చేసేసుకొని మ్యారినేషన్కి కొంచెం ఎక్కువగానే టైం ఇవ్వండి. ఎక్కువ మ్యారినేట్ అయితే ఫిష్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు మాత్రం ఒక 1 అవర్ దొరికింది మ్యారినేషన్ చేయడానికి టైము. ఒక 1 అవర్ మ్యారినేషన్ చేశాను. ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ యాడ్ చేసేసుకొని, మరీ ఎక్కువ ఆయిల్ వేయట్లేదు నేను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి ముక్క టు ముక్క పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే ఆ ఫిష్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా ఆయిల్ వేస్ట్ అవ్వనివ్వకుండా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్లో ఉంటుంది కదా గంట, ఆ గంటతో 3 గంటల వరకు యాడ్ చేశాను నేను ఇక్కడ. యాడ్ చేసేసి 3 ముక్కలు పెట్టి వేయించుకుంటాను. 3 లేదా అలా 4 ముక్కలు పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అవసరమైతే వేరే ముక్కలకి మళ్ళీ యాడ్ చేసుకుంటాను. అంతేకాని డీప్ ఫ్రై అయితే అస్సలు చేయను. అందులోనూ ఫిష్లో ఉండే మనకి ఏదైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ప్రోటీన్ కానీ ఉంటుందో అదంతా డీనాచురేట్ అయిపోతుంది. కాబట్టి అస్సలు డీప్ ఫ్రై చేయడానికి నేను ఇష్టపడను. ఈ స్టైల్లోనే చేస్తాను ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా సరే. ఫ్లేమ్ అయితే మరీ సిమ్లో పెట్టొద్దు, మోడరేట్గా పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఫిష్ ఫ్రై అనేది చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు. ఏదైతే ఆయిల్ ఉందో అది ముక్క మీద యాడ్ చేసుకుంటూ ఇలా ఈ ముక్కలను ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకవైపు వేగిన తర్వాత ముక్కల్ని రెండో వైపు కదిలించుకోవాలి. ఇవి రౌండ్ ముక్కలు కాదు కదా, చిన్న ముక్కలు కాబట్టి ఒక స్పూన్తో నేను ఈజీగా టర్న్ చేయగలుగుతున్నాను. అదే రౌండ్ ముక్కలకైతే మనం పెద్ద గరిటెతోటి టర్న్ చేసేసుకోవచ్చు. అంతే అండి, అన్ని ముక్కలు కూడా ఇలా ఎర్రగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి.
చూస్తున్నారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక చిన్న విషయం అండి, మనం మ్యారినేషన్ చేసేటప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, అలాగే కొంచెం ఫ్రై వేగగానే కారం అయితే మిగిలిపోతుంది కదా, ఆ కారం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. లాస్ట్లో మిగిలిపోయిన ఆయిల్ తోటి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.